जय बोलो गणेश महाराज को। गजवाहन मट्टी చెప్పబోయే చక్కనైనటువంటి ఆ యొక్క మట్టి విగ్రహం గత 9 రోజులుగా విశేషమైనటువంటి అర్చనలు చేసుకొని పూజాధికారులు నిర్వహించుకొని భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి చెప్పబోయి చేసి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ స్వామిని చక్కగా నిమజ్జనానికి మోసుకున్నట్టుగా చేయవలసిందిగా విజ్ఞప్తి. చూసారా అయితే నేను పోయపడే నంబర్ ఇది నా నంబర్ మాట్లాడతాను. నా నంబర్ ఆయనకి నాకు ఫోన్ చేయమని నేను మాట్లాడతా అంటే प्रातस्मरामि गणनाथ मनाथ बन्धुं सिन्दूरपूर्णपरिशोद्धन्नविघ्नपरिकण्डनचन्द्रदण्डम् आकण्डलादिसुरनायकवृन्दवन्द्यं प्रातर्नमामि चतुराननपद्यमानम् इच्छानुकूलमखिलं कवरं ददामि पुत्रं विलासचतुरं शिवयोस्मराय प्रातर्भजाम्यभयदं खलु भक्तशोकं दावानलं कननिभुं फलकुन्दरास्मिन्. ఇంకా ఉన్నటువంటి విగ్రహాలు త్వరగా ఘాటు దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. త్వరగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ యొక్క మండప నిర్వాహకులు త్వరగా దగ్గరికి రావాలి. ఘాట్ ఖాళీగా ఉంది. అజ్ఞాన కానన వినాశ
విమోచన వ్యవాహం ఉత్సాహవర్ధన సమమం సుఖమేశ్వరస్య శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. ఉన్నటువంటి విగ్రహాలు త్వరగా గాడి దగ్గరికి రావాలి. మండప నిర్వాహకులు త్వరగా వచ్చేసేస్తే మన నిమజ్జనాన్ని సంపూర్ణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరగా రావాల్సిందిగా విజ్ఞప్తి. నిమజ్జనానికి నోచుకోవాల్సినటువంటి విగ్రహాలు ఇంకా 2-3 సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిఫలదాతారం వందేహం గణనాయకం. గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం సిద్ధ్యంతి సర్వకార్యాణి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి చక్కగా 9 రోజుల పాటు వివిధ విధానంలో పూజాధికారులను నిర్వహించి షోడశోపచారములతో పూజించి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు లేదా చిన్నపిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు మొదలైనటువంటి పోటీలు నిర్వహించి ప్రతిరోజు కూడా అన్నదానాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఆ గణనాథుడు ఇప్పుడు నిమజ్జనానికి ఉద్యుక్తమయ్యాడు. ఆ గణనాథుడి యొక్క హస్తబంధం నిలిచినటువంటి అర్జును వేలం వేయగా వందే మాతరం జై बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, गणेश महाराज की గణనాథుల యొక్క నిమజ్జన పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ మరొక భారీ విగ్రహానికి నిమజ్జనానికి నోచుకునేటట్టుగా అవకాశం కల్పించండి. ఎక్కువ మంది అక్కడ లేకుండా
నిర్దేశించినటువంటి కార్యకర్తలు మాత్రమే అక్కడ ఉండేటట్టుగా చూడండి. మిగతా వాళ్ళు బయటకు వచ్చేసేయండి దయచేసి. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి. ఎక్కువ మంది అక్కడ ఉంటే ఇబ్బంది కలుగుతుంది. వచ్చేవాళ్ళకి రావాలి. ఇక్కడ ఎందుకు ఇంతమంది గుమిగూడారు? దేవనగర్ వరసిద్ధి వినాయక కమిటీ భక్త బృందం 1983వ సంవత్సరం నుండి అనగా 43 సంవత్సరాల నుంచి దేవనగర్ నందు ఓసీఎం రంగరాజు గారి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా మేము వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని చెబుతున్నారు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భోజన కార్యక్రమాలు నిర్వహించి 9 రోజులు అన్ని విధాలైనటువంటి పూజలు చేసి కుంకుమార్చన మరియు లలితా సహస్రనామ పారాయణం, వరసిద్ధి వినాయక స్వామి యొక్క భజన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి మేము 7 నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చినామని చెప్తూ ఉన్నారు. వారికి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం వీళ్ళు లడ్డు వేలం వేస్తే 21 కేజీల లడ్డును వేలం వేస్తే 1,08,000 రూపాయలు స్వామివారి ప్రసాదం లడ్డు పలికింది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగానే శ్రీశైలం లడ్డు 9 కేజీల లడ్డు స్వామివారికి నివేదించి వేలంపాట వేస్తే 47,000 రూపాయలు పలికిందట. అదేవిధంగానే స్వామివారి పంచ కండువా కూడా వేలం వేస్తే 2,000 రూపాయలు వచ్చిందని చెప్తున్నారు. ఈ యొక్క యూత్ ఓసీఎం రంగా, మురళి, సుధాకర్, సురేష్, మల్లి, తారకేష్, కొట్టం బాబు, వినీత్, హరి, శాంతి, టింపు, చిన్ను, కౌశిక్, నాగరాజు, శంకర్, సుధాకర్, లోకేష్, సాయి, నవీన్, దిన్ని, చిన్ని, జాన్, ఆల్విన్, శేఖర్, బ్రదర్స్, అభిలేటి, కార్తిక్, ఆశిక్, సందీప్, విక్రమ్, సిద్ధార్థ్, సుదేశ్, అక్షయ్, విక్కీ, కిరణ్, సుమన్, కౌశిక్, విశాల్, ఓంకార్, నివాస్ మొదలగు భక్తులందరూ కూడా వాసులందరినీ కూడా కట్టుకొని చక్కగా పూజార్గాలు నిర్వహించి నిమజ్జన మహోత్సవం తీసుకొని కోరుకుంటూ ఉన్నాం. సింధూతో కూడినటువంటి భారీ సువర్ణ భారీ అయినటువంటి ఆ స్వామి నిమజ్జనానికి మనకి చల్లగా చేసి మరొక భారీ విగ్రహం విగ్రహానికి సంబంధించినటువంటి పత్రికలు మాకు పంపిస్తే చెప్పడానికి వస్తున్నాయి.
చేసి చెప్పడానికి వస్తుంది. ఆ విగ్రహానికి సంబంధించిన ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్వామివారిని పూజిస్తున్నారు? పదిన్నర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం చక్కగా భాద్రపద శుద్ధ చవితి నుండి నేటి వరకు గణేష్ వినాయక నవరాత్ర మహోత్సవాలు మనం అంగరంగ వైభవంగా కర్నూలు మహానగరంలో నిర్వహించుకొని నేడు నిమజ్జన మహోత్సవం కూడా పరిపూర్ణతగా త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం. ఇక చివరి దశకు చివరి అంకానికి ప్రవేశించిన విగ్రహాలు ఉన్నట్టున్నాయంటే ఇంత చక్కగా అంగరంగ వైభవంగా మరియు పనుల పండుగ అందరి యొక్క అభిమానం చూడగొంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఇక శోభాయమానంగా మహోత్సవాన్ని నిర్వహించి శోభాయాత్ర నిర్వహించినటువంటి మన యొక్క కేంద్ర సమితి సభ్యులకి కూడా పేరున రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ నాగబడి శాస్త్రి గారు, రమణ గారు మొదలు అందరూ చెప్పిన కొద్ది
అధికారులతో కూడా సమన్వయాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం నిర్వహింపజేసినారు. ఇందులో రెవెన్యూ సిబ్బంది వారి సంపూర్ణ సహకారం, హెల్త్ డిపార్ట్మెంట్ సహకారం మరియు రక్షక అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణ సహకారం, అదేవిధంగానే ట్రాఫిక్ సిబ్బంది కూడా సహకారం చేసి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఏర్పాట్లు అందిస్తున్నారు. అదేవిధంగానే మున్సిపల్ సిబ్బంది మరియు స్వచ్ఛ భారత్ సేవా సంఘం, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారు, రోడ్లు భవనాల సిబ్బంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వనరుల శాఖ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది వారు మరియు మీడియా కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించడానికి డివిఆర్ వారికి మరియు మైక్ సౌండ్ ఎటువంటి అవాంతరం లేకుండా చక్కగా నిర్వహించినటువంటి శంకర్ బృందం, అర్చన సౌండ్స్ ఎలక్ట్రికల్స్ వారు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మనకు చక్కనైనటువంటి ఆహారాన్ని సరఫరా చేసినటువంటి భోజన ఏర్పాటు చేసినటువంటి నిత్యాన్నదాన కరువైన నిత్యాన్నదాన సత్రం సముదాయమునకు మరియు అదేవిధంగానే ఉపాహారాలు కూడా ఎప్పటికప్పుడు చక్కగా మనకు తీసుకొని వచ్చి సరఫరా చేసి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సమర్పించినటువంటి మనకు అందరికి కూడా ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకోవడానికి మన యొక్క కార్యకర్తలైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైతే, బీజేపీ కార్యకర్తలైతేనే, బిహెచ్పి కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు, గంగపుత్రుడు మరియు వాసవి యూత్ సభ్యులు, వివేకానంద యూత్ వారు మరియు తెలుగు వీధి యూత్ వారు, స్వచ్ఛంద సంస్థలు, విష్ణు సేవా సమాజ్, రాష్ట్ర దేవికా సమితి వారు మరియు దుర్గా వాహిని వారు మరియు సమానస సేవా ఫౌండేషన్ వారు అన్ని మోర్చాలు కూడా చక్కగా రాష్ట్ర సేవికా సమితి సభ్యులు, సమరస సేవా ఫౌండేషన్ వారు, అన్ని మోర్చాల యొక్క కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసేసి చక్కగా అందరి యొక్క సంపూర్ణ సహకారంతో హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటును అందించి ఉన్నారు. వారందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగానే పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా చక్కగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఆటల పోటీలను కూడా నిర్వహించి, చక్కగా వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించి ఉన్నారు. ఆ నిర్వహించినటువంటి కార్యకర్తలు మరియు పాల్గొన్నటువంటి విద్యార్థులు, పాల్గొన్నకు సహకరించినటువంటి ఆ స్కూల్ యాజమాన్య సిబ్బందికి కావలసినటువంటి ఏర్పాట్లను మనకు అందించినటువంటి నిర్వహించడానికి కావాల్సినటువంటి స్కూల్ యాజమాన్యం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములతో కూడినటువంటి కృతజ్ఞతాభివందనాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మంటపాల నిర్వహణలు, మంటపాలు లేకపోతే విగ్రహాలు లేకపోతే మనం ఇంత చేసి వేసి కదా. కాబట్టి మంటపాల నిర్వాహకులు చక్కగా మంటపాలను వారి వారి ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకొని స్వామివారిని నిత్య పూజాధికారులు చేసి ఈ 9 రోజులు ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన లేకుండా సామరస్యంతో ఆ ప్రాంత వాళ్ళందరినీ కలుపుకొని చక్కగా పూజాధికారులు నిర్వర్తించి నేను నిమజ్జనాలు తీసుకొని రావడానికి సహకరించినటువంటి నిర్వాహకులు, ఆ ప్రాంత ప్రజలు, భక్తులందరికీ కూడా విశేషంగా అదేవిధంగానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆకలి కొనకూడదనే ఉద్దేశంతో
కల్కి సేవా సమితి వారు అన్నదాన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించినారు. చక్కగా ఇక్కడే మన దేవాలయం ఎదురునే బాగా వేరు 30-40 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నింపినారు. వారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగానే ఈ ప్రాంగణం అంతా కూడా మరియు కర్నూలు నగరం అంతా కూడా ఈ యొక్క సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కాషాయ పతాకాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావడానికి ఏర్పాటు చేసినటువంటి భక్త బృందానికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రతి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగానే మనకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనకు అంటే మనస్ఫూర్తికంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా మనకు చేదోడు వాదోడును అందించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగడానికి అనధికార ప్రముఖులందరికీ కూడా విశేషమైనటువంటి ధన్యవాదాలను కేంద్ర సమితి పక్షాన తెలియజేసుకుంటున్నాం. మరొక భారీ విగ్రహం ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం బుధవార్పేట ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి బుధవార్పేట భక్త బృందం ఆనంద్ జంపాల, అమిత్ జంపాల, బుచ్చి కూసుపాటి, రాజశేఖర్ కూసుపాటి, కేశవరాం చౌదరి, శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బుధవారపేట కర్నూలు గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వరసిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఈ సంవత్సరం కూడా అదే అనన్యమైనటువంటి భక్తితో స్వామివారిని సేవించి మేము నిమజ్జన మహోత్సవాన్ని తీసుకొని వచ్చి ఉన్నామని చెప్తూ ఉన్నారు ఆ భక్త బృందం. విజయ్ కుమార్, మహేష్ కుమార్, శ్రీనివాసులు గడ్డం, రామాంజనేయులు రెడ్డి, మల్లికార్జునులు, బోయ శివకుమార్, అంబటి కాశీ విశ్వనాథ్ మరియు మధుచంద్రమౌళి, వంశీ, రాఘవేంద్ర, బోయ రఘు, వెంకాయ శ్రీను, మహేష్ బాబు, రాము, నిఖిల్, హరి మొదలగు భక్త బృందం స్వామివారిని ప్రతిరోజు కూడా వివిధ ఉపచారాలతో పూజించి విశేషంగా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించి మహిళామణులకు చక్కగా ఆటల పోటీలు అంటే ముగ్గురు మొదలకు పోటీలు నిర్వహించి బాలలకు ఆటల పోటీలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలిపి చక్కగా ప్రాంతం వాళ్ళందరినీ కూడా కలుపుకొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్వామివారిని సేవించినటువంటి ఆ భక్త బృందానికి మరియు ఆ స్వామివారిని వీక్షించినటువంటి భక్త బృందానికి ఆయన ఊరు వెరుగుతూ చక్కగా తిరిగి వచ్చినాడు. ఎక్కడెక్కడైతే వారు తిరిగి వస్తున్నారో, ఎక్కడెక్కడైతే వారి చూపులు ప్రసరించినాయో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు మనమంతా కూడా స్వామివారిని కనులారా వీక్షిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా ఆ వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని, అందరికీ కూడా శుభ పరంపర కొనసాగాలని ఆ వరసిద్ధి వినాయక వేడుకుంటూ కోరుకుంటూ ఈ గణపతి అది బ్లూ చేయకుండా రాకుండా గణపతి దానికి ఎదురుకుండానే నిన్న మధ్యాహ్నం నుండి మాత్రం అదుపు లేకుండా తలుపు లేకుండా కాస్తంత విశ్రాంతి కూడా తీసుకోకుండా ఇంకా
విగ్రహాలను క్రేన్లపై తీసుకుని వచ్చి నిమజ్జన మహోత్సవాన్ని చక్కగా బాగా సంతృప్తిగా నిర్వహింపజేస్తున్నటువంటి విశేషంగా ఈ యొక్క క్రేన్ సిబ్బంది మరియు ఆ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని పుస్తకంతో ఆ యొక్క పట్టు పీతాంబరంతో ఆ స్వామివారు చక్కని సింధూర వర్ణాంతులై స్వామివారు వేంచేస్తున్నారు. చెట్టుపైకి విగ్రహాన్ని చక్కగా నిమజ్జనం చేస్తున్నట్లయితే ఈ విగ్రహం సిద్ధి అది కూడా నిమజ్జనానికి కార్యకర్తలు విగ్రహాన్ని నిమజ్జనాన్ని చేయవలసిందిగా
సార్ నాగపడి సార్ సార్ నాగపడి సార్ రాష్ట్ర విగ్రహానికి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అది అయిపోనండి, అది అయిపోతే తెలుసుకోండి. Apa?